హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రోహిణి కనుగుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఆర్ఎస్ లవ్లీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే టెంపుల్కి వచ్చామండి. దేని పర్పస్ వచ్చామనేది ఈ వ్లాగ్ ఎండింగ్లో మీకు చెప్తానండి. ఈ టెంపుల్ ఎక్కడనంటే శ్రీకాకుళంలో ఉన్న పిఎన్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. ఈ ఎంట్రన్స్ వీడియో ఏమో రిటర్న్లో కవర్ చేశానండి. ఎందుకంటే మార్నింగ్ మేము రావడం లేట్ అయిపోయింది. సో దర్శనం అది అవ్వడం కొంచెం లేట్ అవుతుంది అనేసి డైరెక్ట్గా వెళ్ళిపోయానండి. రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ వీడియోని కవర్ చేశానండి. మా వాడు చూడండి, మా చెంతమ్ముడు కంట్రోల్ చెల్లపోతున్నాడు. ఆడు బయటకు వస్తే ఇది టెంపుల్ లోపలండి. టెంపుల్ లోపల ఎలా ఉంటాయంటే విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అవతారాలు ఉంటాయి కదా. ఒక్కొక్క అవతారాలతోని చూడండి, విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి అమ్మవారి. నెక్స్ట్ గర్భమంతుని పైన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అండ్ అలవేలు మంగమ్మ గారు. చూడండి, ఫస్ట్ అవతారము మత్స్య అవతారం అండి. విష్ణుమూర్తి స్వామి ఫస్ట్ అవతారం మత్స్య అవతారం పెట్టారు. ఇది ఎగ్జిట్ అండి, ఎగ్జిట్ డోర్ అది. నెక్స్ట్ కూర్మ అవతారం. నెక్స్ట్ వరాహ అవతారం అండి. నెక్స్ట్ నరసింహస్వామి అవతారం. నెక్స్ట్ అవతారం వచ్చేసి వామన అవతారం. నెక్స్ట్ ఇవి లక్ష్మీ అమ్మవార్లండి. చూడండి, వెంకటేశ్వర స్వామిని అలా చేశారు. యాక్చువల్గా ఇప్పుడు బోర్డు పెట్టారు, పసుపు కుంకుమలు ఏవి వేయద్దని, కానీ అందరూ వేసేసారండి, యాడ్ చేస్తారు. అవతారం అండి. నెక్స్ట్ అందరికి ఇష్టమైన దేవుడు శ్రీరాముడు అండి, రామావతారం. నెక్స్ట్ అవతారం అండి శ్రీకృష్ణ అవతారం, కృష్ణ అవతారం అండి. నెక్స్ట్ కల్కి అవతారం. చూడండి, విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారు అండి. నెక్స్ట్ బౌద్ధ అవతారం అండి, బౌద్ధ. ప్రధాయకాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దాశాయ నమః. ఓం దశమూర్తే నమః. ఓం దేవకీ నందనాయ నమః. ఓం శౌరయే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం అష్టోత్తరాలు అవుతున్నాయండి. అష్టోత్తరాలు అవుతున్నాయి. అసలు దేని పర్పస్ గుడికి వచ్చామనేది చెప్తానండి. ఏం లేదండి, నాది కొంచెం ఎర్లీ డెలివరీ అవడం వల్ల మా బాబు కొంచెం సేఫ్గా ఉండాలని మా అమ్మగారు మొక్కుకున్నారండి. ఆ మొక్కు తీర్చడానికని వచ్చాము. మొక్కు ఏంటంటే బాబు ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ పట్టుకి ఇస్తానని మొక్కున్నారండి. అదే ఇచ్చామండి. ఇక్కడ తులాభారం లేదండి, బయట వెయిట్ వేయించుకొని డైరెక్ట్గా తెచ్చామన్నారు, అలానే ఇచ్చామండి. ఇక దర్శనం అయిపోయాక కొన్ని ఫొటోస్ బయటకు వచ్చి తీసుకున్నామండి. ఇంకా ఇక్కడ గార్డెన్ అండి, లిల్లీలు అండ్ రోజెస్, తులసి ఉంటాయి. మా బ్యాక్ సైడ్ ఉండేది కళ్యాణ మండపం అంటండి, అక్కడ మ్యారేజెస్ అవి జరుగుతాయి. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఆల్.